సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఇప్పుడు అఖండ 2లో చాలా మంచి రోల్ చేశారు. ఆయన ఎవరో కాదు, మన మురళీమోహన్ గారు. బాలయ్య బాబు గారికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ హీరోస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వరుస హిట్స్ కొడుతున్నాడు కదా. అఖండ సినిమా అదర్ దాన్ బాలకృష్ణ ఎవరు చేయరు, ఎవరు రీమేక్ కూడా చేయరు. గురువు క్యారెక్టర్ అయింది, ఆయనకి మార్గదర్శి. అది చిన్న క్యారెక్టర్ అయినా ఒక గౌరవమైన క్యారెక్టర్. దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం. పైన డై గాని కింద బీడి వేస్తే 50 సంవత్సరాల నవ మన్మధుల్లాగే ఉంటారు మురళీమోహన్ గారు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ జీన్స్. ఫాదర్ 96 సేతుపతి గారు, అమ్మగారు 100 years. 100 ఇంకొక నెల అయితే 100 పూర్తయి 101లో కూర్చోవాలి. శోభన్ బాబు గారు అన్ని ఎకరాలు కొన్నారంట అనేది మాత్రమే తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ లో జేబేరీ లాంటి సంస్థను స్థాపించారనేది చరిత్రలో లేదు. అది కేవలం ఒక్క మురళీమోహన్ గారు మాత్రమే సాధ్యమైంది. ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రియల్ ఎస్టేట్ లో మెగాస్టార్ మురళీమోహన్. 10,000 ఎంప్లాయీస్ ఉంటారు, మొత్తం 10,000 మంది. ఈ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే నేను 60 ఏళ్ళకే చచ్చిపోతాను. గ్రేట్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అఖండ 2 సో తాండవం ఆల్రెడీ మాన్యా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుందా, బాలయ్య గారి విశ్వరూపం ఎప్పుడెప్పుడు చూద్దామా అని బాలయ్య గారి ఫ్యాన్సే కాదు, యావత్తు సినిమా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. అఖండ 1కి మనం చేసిన ప్రమోషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ కూడా వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ చూస్తుంటే రియల్గా గూస్ బంప్స్ అనమాట. థియేటర్లో చూసేదానికన్నా వీళ్ళు చెప్పేటప్పుడు నిజంగా గూస్ బంప్స్. అందరూ మెసేజ్లు స్టార్ట్ చేశారు. అఖండ 2కి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేయండి రోషన్ గారు, వర్క్ చేసిన టెక్నీషియన్స్ అన్నారు. నాకు బాగా హృదయానికి దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నో చెప్పరు కాబట్టి దానిలో భాగంగా ప్రమోషన్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు అఖండ 2లో చాలా మంచి రోల్ చేశారు. ఆయన చేసినవి మంచి రోల్సే, కానీ ఈ సినిమాలో కూడా చాలా మంచి రోల్ చేశారు. ఆయన ఎవరో కాదు, మన మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు నమస్తే. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. నేను ఒకసారి అంటే మీరు 2 సార్లు అన్నారు. ఆ ప్రేమ అంటే ఒక్కొక్కరికి ఏజ్ పెరిగిన కొద్దీ అమితాబ్ బచ్చన్ గారు చూడండి, అవును, బిగినింగ్లో క్యారెక్టర్ కంటే తర్వాత లేటర్గా బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ పడినాయి. అవును, అలాగే ఎన్టీ రామారావు గారికి అట్లాగే మంచి సినిమాలు పడినాయి. అవును, ఏది బిగిన్లో జానపదాలు ఇవి అట్లా చేసుకున్నా కూడా సోషల్ ఫిల్మ్స్లో కూడా బ్రహ్మాండమైన సినిమాలు పడినాయి ఆయనకి. ఈవెన్ చివరిది సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది. అవును. ఇప్పుడు అదే బాలకృష్ణ గారికి కూడా సేమ్ అదే వచ్చింది. చాలా సినిమాలు చేశాడు ఇదివరకు సరదాగా. ఇప్పుడు చేస్తే దాంట్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే ఆర్టిస్ట్లో ఎక్సలెంట్ మెచ్యూరిటీ వచ్చింది. అసలు ఎక్కడ కూడా ఓవర్ చేసేటట్టుగా కాకుండా, అంటే మాయాబజార్లో ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేసేటప్పుడు అంతకుముందు సొంత ఊరు అనే సినిమాలుగా కృష్ణుడు వేషం వేశాడు ఆయన. ఓకే, వేస్తే ఆ సినిమా సక్సెస్ కాలేదు. అసలు ఆయన క్యారెక్టర్కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. కృష్ణుడు ఇట్లా చేస్తాడు ఆయన. అన్న తర్వాత ఎవరన్నా కృష్ణుడు అని అడిగినా కూడా చేసేవారు కాదంట. ఈ మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు వెళ్ళి ఈ సినిమాలో కృష్ణుడు వేయాలి బాబు నువ్వు వేరన్నారు. వద్దండి, అది కృష్ణుడు వేస్తే సక్సెస్ కాలేదు, నాకు వద్దు, చేయనండి అన్నాడు. అలా కాదు, నా మాట విను, నువ్వు చేసిన విధానం కరెక్ట్ కాదు, నెంబర్ 1. ఓకే, నువ్వు చేసిన గెటప్ కరెక్ట్ కాదు, అన్నీ నేను చూసుకుంటాను దగ్గర ఉండి, నాది బాధ్యత అని ఒప్పించి చేసాడు. ఎంత అసలు ఎక్కువ కృష్ణుడిగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి చేసేవాడుగా అంత బాగా చేశాడు. అది చేసిన తర్వాత ఏం చేశారు, కృష్ణుడు బొమ్మల ఆ రోజులు వాళ్ళకి విజయ్ చిత్ర అని ఒక మ్యాగజైన్ వచ్చేది, మీకు గుర్తుందో లేదు, కలర్ ఫోటో వేసేవారు. సెంటర్ స్ప్రెడ్లో ఎన్టీ రామారావు కృష్ణుడిగా గెటప్ వేశారు. అది ఆ రోజుల్లో మేము ఆ ఫోటోల్ని చక్కగా పెన్ను ఊడదీసి ఫ్రేమ్ కట్టించుకొని దేవుడి గదిలో పెట్టుకున్నాం. అంటే కృష్ణుడు అంటే ఎంతకంటే గొప్ప ఫోటో దొరకదు అని మా ఫీలింగ్ అన్నమాట. మీ వెనక కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన. నిజంగా అలాంటి ఆయన అంత అద్భుతంగా చేశారు. తర్వాత మరి జస్టిస్ సోదరులంటే కానీ అసలు ఎన్ని సినిమాలు ఆయన చేసి ఎక్సలెంట్. అట్లా బాలయ్య గారికి ఇప్పుడు ఈ మధ్యన చాలా మంచి సినిమాలు పడుతున్నాయి. చాలా మెచ్యూర్డ్గా చేస్తున్నాడు. ఎక్కడ ఓవర్ చేయటం కానీ ఇది కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చేస్తాడు.
కానీ 50-60 ఏజ్ వచ్చిందంటే కొంచెం ఫ్యాన్ బేస్ తగ్గుతుంటది, అంత మంచి సినిమాలు కూడా రావు. ఏదో చేయాలంటే చేయాలి, అంతే, ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి. కానీ బాలయ్య బాబు గారికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ హీరోస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అసలు అన్ని వరుసని హిట్స్ కొడుతున్నాడు కదా. సబ్జెక్ట్ ఎంత మంచి. అఖండ సినిమా అదర్ దాన్ బాలకృష్ణ ఎవరు చేయరు, ఎవరు రీమేక్ కూడా చేయలేరు. అఖండ ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఎవరు చేయాల. అది సినిమా చూసిన రోజున అబ్బాయి భలే చేశాడు ఇది అని మాకే ఆశ్చర్యం వేసింది. ఓకే, జనరల్గా హీరోలు కదా గ్లామర్ క్యారెక్టర్ చేయాలి, ఇది 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 డాన్స్ ఉండాలి. అయ్యో, అవును, అది అద్భుతంగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషను, డైరెక్టర్ గారిది హీరోది కాంబినేషన్ అనేది దీన్ని మూడో కాంబినేషన్ ఇది. అవును, నాలుగు సింహ, లెజెండ్, అఖండ 2, 4, ఫోర్త్ది. 3 హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఇప్పుడు 4వ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఈయన. ఓకే, డెఫినెట్గా చాలా మంచి. నాకు ఒక డైరెక్టర్ గారితో పరిచయంగా చెప్తాను. 2005లో దిల్ రాజు గారు భద్రా అని ఒక సినిమా తీశారు. రవితేజ ఫాదర్ రోల్, అందులో ఫాదర్ రోల్, రవితేజకి ఫాదర్ రోల్. మంచి క్యారెక్టరు, త్రూఅవుట్ క్యారెక్టరు, మంచి క్యారెక్టరు. సినిమా చాలా బాగా ఆడింది, మంచి పేరు కూడా వచ్చింది. సినిమాకి వస్తే ఆటోమేటిక్గా ఆర్టిస్టులకు అందరికీ వస్తుంది కదా. అలాగే నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత దిల్ రాజు గారు ఒక సెంటిమెంట్గా పెట్టుకొని ఆయన చాలా సినిమాల వరుస నాకు ఇచ్చాడు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ గారు మీకు మంచి క్యారెక్టర్ చేయిస్తారని మీతో అన్నట్టు వచ్చాడు. అంటే ఆ సినిమా అయిన తర్వాత ఆయనలో ఒక ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మేము మహాపుష్కరాలు చేసాం. అప్పుడు నేను ఎంపీ. మహాపుష్కరం మామూలుగా పుష్కరం అనేది 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మహాపుష్కరం అనేది 12 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గోదావరి పుష్కరాలు, మహాపుష్కరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నా కాన్సెన్సీ కూడా అదే కాబట్టి నాకు బాధ్యతలు కూడా చాలా చెప్పారు, నేను కూడా బాగా చేశాను. ఆ టైంలో రోజున పిలిచి ఆయన అన్నారు, మన సినిమా వాళ్ళ నుంచి ఎవరైనా వాళ్ళు సరైన వాళ్ళు చూడండి, ఈ డెకరేషన్స్ అవన్నీ మా ఊళ్ళు రొటీన్గా చేసే వాళ్ళు చేస్తారు, ఈ సినిమా వాళ్ళు బాగా చేస్తారు అని అంటే అప్పుడు డైరెక్టర్ గారిని పిలిచారు. ఓకే, అప్పుడు యాడ్ తీశారు. యాడ్ చేశారు. తర్వాత అసలు ఆ డెకరేషన్స్ అవన్నీ కూడా ఆయనే చేయించాడు. రాత్రి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషంలో అని చెప్పడు, నాకు ఎల్లుండి పొద్దుడికి కావాలన్నాడు. ఎల్లుండి పొద్దునే ఆ రోజున ఇది డే అండ్ నైట్ అండి. ఇక నేను కూడా పక్కన ఉండి, సార్ మీకు ఏం కావాలని చెప్పండి, ఇది లేదు అది ఉంది అని అంటానికి కాదంటే, వాళ్ళు అంతకుముందు వాళ్ళ మరదలకో ఎవరికో పెళ్లి చేశాడు, వాళ్ళ చెల్లెలకో ఎవరికో. ఆ పెళ్లిలో కొన్ని గిడుగులు పెట్టి డెకరేషన్ చేసి తమాషా చేశాడు. ఈయన ఏం చేశాక కనపడకపోయినప్పుడు అలా లారీలో అవి తెప్పించాడు. తెప్పించేసి ఆ బోట్ మీద పెట్టేసేసి దానికి లైటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడనరీ అందం వచ్చేసింది. దానికి తగ్గట్టేమో చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఏదన్నా క్రాకర్స్ షో చేస్తే బాగుంటుంది ఇక్కడ అంటే మన రాజమండ్రిలో చాలామంది ఉన్నారండి, బ్రహ్మాండంగా చేస్తారండి. అలా కాదు అది దానికంటే బాగుండాలన్నారు. అప్పుడు హైదరాబాద్ చెన్నైలో ఫైట్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఈ క్రాకర్స్ ఇవన్నీ చేసేది, పేరు మర్చిపోయాను, పేరు గుర్తులేదు. అతను ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి వచ్చాడు. వచ్చేట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది చేయాలి అని అంటే, సార్ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతాడు, పర్వాలేదు చెప్పు అన్న. చెప్పంటే నేను 8 minutes ఒక నాన్ స్టాప్గా వచ్చేస్తాయి అన్నమాట ఆ క్రాకర్స్ అన్నీ కూడా, అది చేస్తానండి ఇంత బడ్జెట్ అన్నాడు. అనేప్పటికీ బేరం ఆడటం మొదలెట్టాను. సార్ మీరు బేరం ఆడొద్దండి, నేను అదే అమౌంట్ చేస్తా, కానీ 8 నిమిషాలు చేసేది 10 నిమిషాలు చేస్తా, నాకు ఖర్చు ఎక్కువ అవుద్ది, మీకు అదే కన్సెషన్ అనుకోండి అన్నాడు. సీఎం గారికి చెప్తే ఆయన ఓకే నీకు ఓకే అనుకుంటే ఓకే చేశారు. అది ఎంత అద్భుతంగా చేశాడంటే థ్రిల్ ఫీల్ అయిపోయారు అందరూ. అట్లా ఈయన చేసిన ఈ డైరెక్షన్ చేసిన ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అట్లాగే సక్సెస్ అయింది. చాలా న్యాచురల్గా ఉంటుంది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదైనా వచ్చిందంటే ఎలక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా ఆయన యాడ్స్ చేసేవాళ్ళు బాగా. అసలు కానీ ట్రైలర్ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్. ఈ ట్రైలర్ అఖండ 2 అలాగే ఉన్నారు కాబట్టి ఏమనిపించింది బాలయ్య బాబు గారి గెటప్, యాక్షన్, త్రిశూలం పెట్టుకుని అందరినీ కాప్స్ ని కాల్ చేసే
అవన్నీ నేను చూడలేదు యాక్చువల్గా, ఆ, ఎందుకంటే నేను సినిమాలోనే చూద్దామని అట్లనే అలా రిజర్వ్ చేసుకున్నాను. మీరున్నప్పుడు జరిగిన సీన్స్. నేను ఎందుకు జరిగిందంటే అందులో గురు క్యారెక్టర్ ఆయనకి, ఓకే. అఖండ అని పిలుస్తాడనమాట. అఖండ రా, నువ్వు లాస్ట్ టైం వెళ్ళావు, చేసి వచ్చావు, కానీ పరిస్థితులు చాలా మారిపోయినాయి, మళ్ళీ నువ్వు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇదొకటిలాగా ఆషామాషిగా వెళ్తే కుదరదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, దాన్ని చాలా నిష్ఠగా చేయాలి. ఇది ఓకే. నువ్వు చేసే దాంట్లో ఏ చిన్న పొరపాటు వచ్చినా నీ ప్రాణానికి ఓకే. అని చెప్పి దానికి ఎలా చేయాలనేది ఇవన్నీ చేయించి ఆ పూజలు అయిన మొదలు పెట్టిస్తాడు అనమాట. ఓకే. అవన్నీ చేసుకొని వెళ్ళి అప్పుడు వెళ్తాడు. ఓకే. ఆయనకి మార్గదర్శి, ఒక గురువు. ఓకే. అది బిగినింగ్లో వచ్చేస్తాను. అది ఓకే. అది చిన్న క్యారెక్టర్ అయినా ఒక గౌరవమైన క్యారెక్టర్. అలాగే ఆ క్యారెక్టర్కి ఎవరిని పెడదామనేది ఆలోచన వచ్చింది డైరెక్టర్ గారికి. వస్తే హిందీలో ఎవరో ఒక యాక్టర్ పేరు చెప్పారు, మలయాళం నుంచేమో జేసుదాస్ గారు అనుకున్నారు. జేసుదాస్ గారు కూడా అనుకున్నారు క్యారెక్టర్కి. అనుకొని మూడోది నన్ను అనుకున్నారు. ఓకే. హిందీలో బొమ్మాయి ఇరానీ గారిని అనుకున్నారని నేను విన్నాను. అదే నాకు కరెక్ట్ ఆ పేరు గుర్తులేదు. తర్వాత బాలబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ క్యారెక్టర్ ఒకటి ఉందండి, చిన్న క్యారెక్టర్ కానీ ముఖ్యమైన క్యారెక్టరు, ఇట్లా వీళ్ళైతే బాగుంటుందని 1, 2, 3 అని చెప్పి థర్డ్ నా పేరు చెప్పాడు. చెప్పగానే ఆయన అన్నాడు, ఎందుకండి ఆయన బోళ్ళ పేరు ఇది ఉంది కదా, మనాళ్ళు కదా, మనాళ్ళు ఉండగా అక్కడ నుంచో బొబ్బాయి నుంచో లేకపోతే కేరళ నుంచో దేవస్థ వస్తుంది, మురళీమోహన్ గారు తగ్గించాడు. ఓకే. ఆయనకి ఎందుకు అనిపించింది అసలు? ఎందుకు అనిపించదు అంత ఇమీడియట్గా అన్నాడు అనమాట. మీ గెటప్ కూడా మారిపోయింది. అసలు ఆ క్యారెక్టర్ వేయటం ఫస్ట్ టైం. అంతేనా? ఓకే. కానీ అఖండాకి మీరు కూడా పెద్ద ఫ్యాన్. సినిమాకి ఆ సనాతన ధర్మాన్ని అదంతా కాపాడటంలో ఆయన చేసిన ఆ యాక్టింగ్ అదంతా వేరే లెవెల్. అఖండ 2లో మీరే ఒక పార్ట్ అయినప్పుడు నిజంగా బాలయ్య బాబు నా గెటప్ లో చూసినప్పుడు ఆయన విశ్వరూపం ఎలా ఉండేది అసలుకి సెట్ లో? ఎక్సలెంట్, అసలు మార్వలెస్ అనమాట. అంటే అసలు డైరెక్టర్ గారు నాకు మేకప్ టెస్ట్ అని పిలిచారు. మేకప్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఆయన అక్కడ ఏదో బిజీలో ఉన్నాడు, ఒక 10 నిమిషాల్లో వస్తానండి అని చెప్పేసి వచ్చేసాను. వచ్చి కూర్చొని సబ్జెక్ట్ అవుట్లైన్ చెప్పారు నాకు. ఈ సనాతన ధర్మాలు వీటి మీద అన్నిటి మీద కూడా తీసుకొని మన సిస్టమ్స్ అన్నీ కూడా ఎలా దెబ్బతిండిపోతున్నాయి, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి మీద ఎంత ఉంది అనే దాని మీద సబ్జెక్ట్ తీసుకొని చెప్తుంటే నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. ఉట్టి సబ్జెక్ట్ ఆయన కథగా చెప్తుంటే నాకు వెంట్రుకలన్నీ కూడా అలా నిలబడి. ఓకే. అని అందులో బిగినింగ్ క్యారెక్టర్ అండి బాలయ్య బాబు గారికి, అఖండాకి గురువు గారి క్యారెక్టర్ది. చిన్నదే అయినా బాగుంటుందండి, అందుకని పిలిచాను. మేము తప్పకుండా రండి అన్నాను. గెటప్ దగ్గర కూడా ఎట్లా కావాలి ఇది అని చెప్పి పలానా అన్నాడు. మేకప్ వాళ్ళకి చెప్పాము, 2 రోజుల్లో రెడీ చేశారు. తీసుకుని వెళ్ళి గెటప్ వేసి ఏమన్నా మార్పులు ఉంటే చెప్పండి అన్నాడు. చిన్న చిన్న మార్పులు చెప్పారు. నాకు ఫస్ట్ టైం అనమాట అట్లా పెద్ద పెద్ద జుట్టు గిట్టు ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అట్లాంటి క్యారెక్టర్ చేసి గెటప్ వేసుకొని వెళ్ళాను. సెట్లోకి వెళ్ళాను, బాలయ్య బాబు అప్పుడే వస్తున్నాడు. చూడగానే లేచి నిలబడి బాబు గుడ్ మార్నింగ్ అన్నా. అట్లా కింద నుంచి పోయి చూసి చాలా బాగుంది మురళీమోహన్ గారు గెటప్, దాచేయండి మంచి వేషం. ఓకే, సూపర్. సార్ చిన్నదే, మీకు 2 సీన్లో ఒక సీన్ అయ్యాయి. చేసింది 2 రోజులు చేశాను, కానీ అది 5 నిమిషాలు కూడా ఉండదు. ఓకే, కానీ బట్ ఇంపార్టెంట్. అవును, కానీ బాలయ్య బాబు గారితో కాంబినేషన్ మంచిది పడలేదు కదా మీకు ఎప్పుడు కూడా? ఫస్ట్ పడిందే, అసలు మా అనుబంధం పడిందే అక్కడ. అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా యాదంకి బరాత్ తెలుగులో తీసింది. ఎన్టీ రామారావు అన్నయ్య, రెండో బ్రదర్ నేను, మూడో బ్రదర్ బాలకృష్ణ గారు అందులో గిటార్ ప్లేయర్. ఎన్టీ రామారావు ఒకటే అన్నాడు, ఏమయ్యా ఈ సినిమాలో నువ్వే హీరో అయ్యా, నీ హీరోయిన్ ఉంది, డ్యూయెట్లు ఉన్నాయి, నాకు అసలు హీరోయినే లేదు, డ్యూయెట్లు లేవు. బాలయ్య బాబుకి అన్ని స్టేజ్ మీద సాంగ్స్ అని చెప్పారు. నిజంగా అది ఆ క్యారెక్టర్ రావటం ఆ రోజుల్లో చాలా చాలా గొప్ప. ఈ పక్కనే ఉంది ఏఎంబి. మీకు కరోనా టైంలో అఖండ రిలీజ్ అయింది. మల్టీప్లెక్స్లో ఫస్ట్ టైం విజిల్స్ వేసి కేకలు పెట్టుకుంటా పేపర్లో చించి ఎగరేసి డాన్సులు వేసి సినిమా చూసిన సినిమా ఉందంటే అఖండ. అది మీరు అంతే అనుకుంటున్నారు. మేము అమెరికాలో చూసాం. అమెరికాలో చూస్తే అసలు అసలు జనం థియేటర్ ఫుల్గా ఎప్పుడు కనపడరు. ఆయన అఖండ సినిమాకి విపరీతంగా క్రౌడ్స్ రావడమే కాకుండా మీరు చెప్పినట్టు కాగితాలు చింపిట్లు ఎగరేయటం, నోట్లు ఎగరేయటం, డాలర్లు ఎగరేయటం. నేను చేయలేదు, కానీ ఆయన చూసాను నాకే ఆశ్చర్యం వచ్చింది. విజిల్స్ వేసేయటం కానీ ఇప్పుడు అన్ని చోట్ల పెరిగింది.
ఇప్పుడు బాగా చాలా మంది ఇప్పుడు ఏదన్నా వస్తే జై బాలయ్య అనేసి ఒక ఊతపదం లాగా అయిపోయింది అది పబ్బుల్లో రెస్టారెంట్లలో అన్నిట్లో. ఒక సాంగ్ ఉండాల్సిందే ఆ, పక్క. ఈ అన్స్టాపబుల్ తర్వాత క్రేజ్ కూడా బాగా పెరిగింది బాగా సార్. పెరిగి. ఎక్స్ట్రాడినరీగా. అంటే బాలయ్య బాబు గారిని మీరు ఎన్టీఆర్ గారితో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కోపం ఎక్కువ, కొడతారు, ఇలాంటివన్నీ ఎక్కువ బయట మాట్లాడుతుంటారు. ఆర్టిస్టులు కూడా ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అమ్మో ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు వద్దని. మీరు ఆయన చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి ఈ స్థాయికి రావటం అనేది ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక్కటే కాదు, ఆయన శ్రమ ఎక్కువ ఉంది అక్కడ. ఎంత శ్రమ ఎలా ఉంటారు నేచర్, ఆయన అన్ని విధాలుగా నేచర్ని కూడా బాగా లవ్ చేస్తుంటారు. ఎక్కువ స్పిరిచువల్, దేవుడు పూజలు, ఎవరన్నా మంచి పూజలు అయితే మంచి చెడు పూజలు అయితే మాత్రం చెప్పడానికి వెళ్ళలేదండి. ఉమ్. తెల్లవారుజామున లేస్తారు. ఉమ్. మేము ఈ సినిమా చేసాం, జయసింహ చేసాం. బాబు, నేను, బ్రహ్మానందం గారు, మా అందరికీ ఒక చోట ఇచ్చారు, కాటేజ్ చేస్తారు పాటు. ఎక్కడ ఊరంటే అది కుంభకోణం. ఉమ్. కుంభకోణంలో షూటింగ్ అనమాట. 20 రోజులు మాకు అక్కడ కాటేజీలు ఇచ్చారు. మా కాటేజీ పక్కన బాబు గారి కాటేజీ, ఎదురుగొండ బ్రహ్మానందం గారి కాటేజీ, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆయన తెల్లవారుదామని లేచి వాకింగ్ చేసి తర్వాత పూజ చేసుకొని వెళ్ళాలి అనుకునేటప్పటికి ఆయన అప్పుడు అన్నీ పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. ఓకే. బాబు ఎన్నింటికి లేచారు అండి? 3ంటికి లేచారు, 3:30కి లేచారు, 4ంటికి లేచారు, ఇట్లా చెప్తారే తప్ప 5 తర్వాత లేచాననే మాట ఒక్కసారి కూడా విన్నా. ఓకే. అంతసేపు జిమ్లో చేసి స్నానం చేసి పూజ ఒక్కో రోజు 1.5-2 గంటలు కూడా పడుతుంది. వాళ్ళ తిథులను బట్టి రాహుకాలం ఎన్నింటికి వస్తుందని చూసి రాహుకాలం వచ్చింది, వాడు 7 to 8:30 రాహుకాలం ఉందని అన్నారు అనుకోండి, ఎర్లీగా వెళ్ళిపోతాడు. వాడు 6 to ఎర్లీ మార్నింగ్ 6 నుంచే ఉంది, 6 to 7:30 అంటే అక్కడ ఫస్ట్ షాట్ మీదే అండి అంటే వెళ్ళటం మామూలే. ఈయన షాట్ 9ంటికి వస్తుందండి అని చెప్పినా కూడా బిఫోర్ రాహుకాలాన్ని ముందు వెళ్ళిపోవాలని చెప్పి అదే తెల్లవారుజాము లేసి రెడీ వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరూ ఉండరు యూనిట్ వాళ్ళు. ఈయన తీసుకెళ్ళిన ఇదే క్యారవాన్ ఉంటుంది కదా, ఆ క్యారవాన్లో కూర్చోడు. ఓకే. ఆ టైం ప్రకారం వెళ్తాడు. వెళ్తాం మాత్రం పెద్దవాళ్ళన్న గౌరవం ఎక్కువ. చాలా గౌరవం. ఎంత మర్యాద ఇస్తారు చెప్పడానికి. మీరు అన్నట్టు ఈ మ్యాన్ ఆఫ్ మూడ్స్, అది తప్పుగా అనుకోవద్దు కానీ మ్యాన్ ఆఫ్ మూడ్స్. అంతే. చాలా స్వతంత్రంగా ఉంటారు. ఎప్పుడన్నా నా మూడ్ బాగున్నప్పుడు చాలా చిరాకు పడతాడు. ఒకటి మాలాంటి వాళ్ళ దగ్గర పడరు కానీ ఈ పక్కన పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఇంకొకటి కానీ ఆర్టిస్టులు షూటింగ్ దగ్గరకు వచ్చి షార్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఓకే. ఆ షార్ట్లో ఏదైనా బిగ్ బాగోలు ఏదైనా వచ్చేసరికి వాళ్ళ మీద కేకలైట్ ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఓ సీన్ చేసేటప్పుడు సీన్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని వచ్చి డిస్టర్బ్ చేయడానికి నిజంగా కోపం వస్తుంది, మాకు కూడా వస్తుంది. కానీ వాళ్ళు చెయ్యాలి. మనం ఆ మూడ్లో పడి చేస్తే విగ్ సరిగ్గా లేదనుకోండి, చూసినప్పుడు ఏమయ్యా నువ్వేం చేసావయ్యా, విగ్ అట్లా ఉంటే నువ్వు ఎందుకు చూసుకోలేదని మేకప్ అని తిడతాం మనం. అంతే తప్ప ఇంకా వేరే మూడ్స్ కాదు. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చూశారు, కలర్ చూశారు. నాకు తెలిసి అన్ని రకాల సినిమా చూసిన నటులలో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం, అన్నీ చూడగలుగుతున్నారు. అవును. అసలుకి కొంచెం పైన డై కానీ కింద బీడి వేస్తే 50 సంవత్సరాల నవ మన్మధుల్లాగే ఉంటారు మురళీ మోహన్ గారు. అసలు అది అంటే చెప్పాలని కాదు, నిజంగా అది. ఎందుకంటే మీకు ముడతలు రాలేదు అంటే దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ జీన్స్. అవును. మై పేరెంట్స్ నాకు ఇచ్చిన జీన్స్. అవును. ఫాదర్ 96 సేతుపతి గారు, నాన్నగారు 95 years కదా, అసలు నడుస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ లాస్ట్లో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి కూడా ముందు రోజు కూడా నడిచారు. రోజు మార్నింగ్ లేవగానే నడుస్తారు. ఆయన ఏజ్ వచ్చేసింది, తోలుతున్నారు అని చెప్పి అమెరికా నుంచి ఒక చైర్ లాంటిది, వీల్ చైర్ లాంటిది ఒకటి తెప్పించాం. 4 చక్రాలు ఉంటాయి, అది పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మధ్యలో ఇప్పుడు ఆయాసం వచ్చినా లేకపోతే ఆగాలన్నా కూర్చోవాలన్నా దాంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఓ వాటర్ బాటిల్, న్యూస్ పేపరు, కావాల్సిన అన్నీ ఉంటాయి దాంట్లో. సూపర్. అలా పెట్టి నడిచికుండా వెళ్ళిపోయేవారు. అమ్మగారు 100 years, 100. ఇంకొక నెల అయితే 100 పూర్తయి 101లో కూర్చోవారు. కానీ సార్ ఒకటి మాత్రం మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది, నా లైఫ్లో కూడా ఉపయోగపడిందంటే కమిట్మెంట్, డెడికేషన్, పంచువాలిటీ, టైం టు టైం. ఎందుకంటే మీరు ఒక హీరోగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను హీరో అని ఫీల్ అవ్వలేదు. హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు,
తండ్రిగా చేశారు. ఈ 3 మీరు చేసిన సందర్భాలు నేను అన్ని సినిమాల్లో గమనిస్తూనే ఉంటా. నేను హీరోని, నేను ఎందుకు చేయాలి ఆ క్యారెక్టర్ అనుకుంటే మురళీమోహన్ గారు ఇన్ని సినిమాలు చేసేవాళ్ళు కాదు, ఇన్ని పాత్రల్లో మీకు అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ నేను ఒక సినిమా తీసామంటే నేను హీరోని రా, ఒక చిన్న క్యారెక్టర్ నేను చేయను అనే రేంజ్లో ఉన్నారు ఇప్పుడు కూడా. మిమ్మల్ని చూసి నేను ఎస్పెషల్లీ మీకు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను, అడిగి నేర్చుకోలేదు. మీ క్యారెక్టర్లు చూసి, మీ నడవడిక చూసి, మీ మాటలు చూసి. ఇంకొకటి, బిజినెస్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు. శోభన్ బాబు గారు అన్ని ఎకరాలు కొన్నారంట అనేది మాత్రమే తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో జేబేరి లాంటి సంస్థను స్థాపించారనేది చరిత్రలో లేదు. అది కేవలం ఒక్క మురళీమోహన్ గారు మాత్రమే సాధ్యమైంది. ఇన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్, మీ కార్పొరేట్ ఆఫీస్ ఎత్తుక్కోవాలనుకుంటే జైబేరి కొడితే ఒక 100-200 వస్తాయి గూగుల్లో. అన్ని సక్సెస్ఫుల్ వెంచర్స్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మీకు మీ ఆఫీస్లో ఇవ్వాల్సిన మీ స్టాఫ్ శాలరీస్ కూడా పక్కన ఒక పేపర్ పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా, ₹1 ఎక్కువైనా ₹1 తక్కువైనా బాగోదని అన్ని టిక్కులు కొట్టుకుంటున్నారు. ఇది చూసి ఇంకా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఇది కూడా నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సార్, 1 కోటి 2 కోట్లు టర్న్ ఓవర్ రాగానే నా అకౌంటెంట్ చూసుకుంటాడులే, నా హెచ్ఆర్ చూసుకుంటుందిలే, నా కింద పిఏ మాట్లాడతాడులే అనే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు. అందుకే బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. ఇవన్నీ చాలా కష్టం చూసుకోవడం. ఇన్ని వేల కోట్లకి అధిపతి అయినా, జేబేరీ సంస్థలకు అధిపతి అయినా ఇది ఇంకా మీ దగ్గర నుంచి పోలేదు అంటే ఏం సార్ అంత కమిట్మెంట్ ఏంటి అసలు? అంటే ఏది చేసినా మన కమిట్మెంట్ లేకుండా చేయకూడదండి. నెంబర్ 1, నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. ఓకే. అసలు సినిమా యాక్టర్ అవ్వాలని కానీ అవుతానని కానీ అసలు ఆలోచన కూడా లేదు. సరే, మా ఫాదర్ కూడా బిజినెస్ మ్యానే. ఆయన ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ అవి చేసేవారు, టెంపర్ ఇది అని చేయడం. నాకు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో నుంచే సమ్మర్ హాలిడేస్ రాగానే వెళ్ళిపోయేవాడు అక్కడికి. ఆయన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చేసేవారు. ఓకే. కాంట్రాక్ట్స్ ఆయన వెళ్ళి ఆయనతో పాటు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవటం, ఎన్ని కటింగ్ చేయించడం ఇవన్నీ నేను చేసేవాడిని. తర్వాతకు వచ్చేటప్పటికి ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బిజినెస్ చేయడానికి ఏమో డబ్బులు లేవు. నాకేమో చదువు ఏమో వంట పట్ల చదువు మీద ఎప్పుడు జాస్తి ఉండేది కాదు. ఏం చదువుకున్నారు అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఓకే. అప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాదు, పాత ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మనకి ఇది అంటే చదివేవాడిని, బాగా చదివేవాడిని, కష్టపడి చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ అక్కడికి ఎందుకో ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో అసలు మైండ్ బ్లాంక్ అయిపోయినట్టు, బాగా తెలిసింది రాయలేకపోయేవాడిని. ఓకే. ఎందుకులే మన ఆలోచనలు ఎటో వేరుగా వెళ్తున్నాయని చెప్పి వద్దులే అనుకొని బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఆ టైంలో చిన్నాన్న గారే ఒక ఆయన పిలిచి, ఏలూరులో అయింది చాలా పెద్ద బిజినెస్, ఈ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్, చాలా పెద్ద బిజినెస్ ఆయన పిలిచి, ఇట్లా విజయవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. చేస్తానండి అన్న. నెలకు ₹100 జీతం ఇస్తాను, లాభాల్లో 15 పైసలు వాటా ఇస్తాను. తప్పకుండా చేస్తానండి అన్న. ఇంకా రెండో మాటలేదు, ఎందుకంటే నాకు అంతకంటే గచ్చేద్దరం కూడా ఇవ్వలేదు. చేసి దాంట్లో స్టార్ట్ చేసి కానీ మొట్టమొదట నేను ఆయన దగ్గర నేర్చుకున్నా కానీ, నేను నేర్చుకున్న ప్రిన్సిపల్ కానీ టైం అనేది ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు. వాళ్ళు 8ంటికి షాప్ ఓపెనింగ్ అంటే 8ంటికి ఖచ్చితంగా ఉండాలి. ఓకే. లేట్ అయ్యి వాళ్ళ దారిలో ఏదో ట్రాఫిక్ వచ్చింది, ఇది వచ్చింది, ఆగిపోయాను అనే మాట అసలు రాకూడదు. అలా టైం ప్రకారం రావటం. తర్వాత ఇంకొకటి బాగా ఇదేంటంటే, మాకు ఆ రోజుల్లో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అని మాకు చాలా ఫేమస్ అయ్యి, మాకు 5 కోటా అనమాట, నెలకి 5 ఇచ్చారండి. ఎంతో డిమాండ్ ఉన్నాయి, మాకు 20 కావాలంటే ఇవ్వరు, అంత డిమాండ్ అనమాట దానికి. 5 ఇచ్చారు. 5తో బ్రాంచ్ ఓపెన్ చేసాం, కానీ సేల్స్ లేదు. ఎందుకు లేదు అంటే, మాకు ఎక్కడో షోరూమ్ కూడా దొరక్క, ఎక్కడో సందులో, ఒక మెయిన్ రోడ్ కాకుండా సందులో తీసుకున్నాం. ఓకే. అది అక్కడ ఉందని ఎవరికి తెలియదు, ఏమీ తెలియదు, ఎవడో రావట్లేదు. రోజు పొద్దున్న 8ంటికల్లా కూర్చునేవాళ్ళం, రాత్రి 8 దాకా అక్కడ ఉండేవాళ్ళం. జనరల్గా అక్కడ ఏంటంటే మనకి సండే హాలిడే కదా, అందుకని సాటర్డేకి ఎప్పుడు కూడా సెకండ్ షోకి వెళ్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా సెకండ్ షోకి వెళ్దామని అనుకొని, టైం అయిపోతుంది, కొత్త సినిమా ఇది, టికెట్లు అందామేమో అనేది ఒకటి మనసులో ఉంది. వెళ్ళిపోదామా, ఒక అరగంట ముందు వెళ్ళిపోదాంలే అని అనుకొని బయలుదేరబోయాను. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మనం టైం మెయింటైన్ చేయాలి, పర్వాలేదు సినిమా దొరకపోయిన పర్లేదు ఇంకో రోజు చూస్తాము అని చెప్పి కూర్చోండి. అప్పుడు 7:30 అయింది.
ఇంకో అరగంటే కదా, అరగంట కూర్చుందామని అట్లా కూర్చున్నాం. ఆ టైంలో వరంగల్ దగ్గర నుంచి రైతులు వచ్చారు. రైతులు వచ్చి మాకు కిర్లోస్కర్ ఇంజిన్లు కావాలండి అన్నారు. ఉన్నాయండి నా దగ్గర అన్న. మాకు 8 కావాలండి అన్నాడు. 8 లేవండి, 5 ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ వీక్లో వస్తే మిగిలిన 3 ఇస్తానండి, ఇవ్వండి అన్నారు. అంతే. ఆ నెల రోజుల కోట అరగంటలో అయిపోయింది. అంతే. చూడండి, ఆ రోజున కనుక నేను సినిమాకి వెళ్ళిపోదాం అని ఎవడు పొద్దు నుంచి కూర్చున్న 4 రోజులు కూర్చున్నా ఎవడు రావట్లేదు అని చెప్పి బద్దకిచ్చి వెళ్ళిపోతే అది ఓపెనింగ్ వచ్చేది కదా నాకు. అది ఎప్పుడైతే వచ్చిందో నాలో హుషారు పెరిగిపోయింది. ఇంకా దాంతోపాటు ఇంకా అదర్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా తీసుకుని ఓకే, అట్లా బాగా బ్రహ్మాండంగా చేశాను బిజినెస్. ఓకే. సో ఆ టైం అది అనేది మిమ్మల్ని నిలబెట్టింది. టైం అనే దానికి ఇప్పటికీ కూడా వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఏదైనా బ్యాంక్ ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు ఒకటి, 10:30కి రండి అన్నారు అనుకోండి, 10:15కే వెళ్ళిపోతాం మేము అక్కడికి. వెళ్ళిపోయి బయట కారులో కూర్చుంటాం. 10:10:30 అవ్వగానే టక్పట్ లోపలికి వెళ్ళిపోతాం. నాకు ఈ అలవాటు వచ్చింది సార్, కారు కూర్చునేది. ఎందుకంటే లేకపోతే ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుందో తెలియదు. ట్రాఫిక్ జామ్ అయిందండి సారీ అన్న. ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ మాత్రం తెలియదని, ముందు బయలుదేరాలని తెలియదు అని కూడా అనేవాడిని నేను. అట్లా టైం ఇది నేర్చుకున్నాం. తర్వాత రెండోది, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఈ 3 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నాయి. అందుకనే జైబేరి నిలబడింది, మురళీమోహన్ గారు నిలబడ్డారు. సో ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ మురళీమోహన్ గారు. గ్రేట్ సార్. సో తర్వాత ఇందాక మీరు సోమన్ బాబు గారిని మెన్షన్ చేశారు కదా. అవును. యాక్చువల్గా ఆయన నన్ను అడిగారు ఒక రోజున, మురళీమోహన్ గారు సినిమాలో సంపాదిస్తారు కదా బాగానే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ డబ్బులు అన్నారు. అంటే నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని, ఇట్లా నాకు నచ్చిన సినిమాలు ఉంటే జిల్లాలు కొనుక్కుంటున్నానండి. అలాగే జైబేరి సంస్థ పెట్టి సినిమాలు తీస్తే, ఆ సినిమా అప్పుడు నా సినిమా అయ్యేది, 3 మిత్రులు అనే సినిమాలో షూటింగ్ అప్పుడు అడిగాడు ఇది. ఓకే. అడిగి ఇట్లా తీస్తానంటే, నువ్వు సినిమాలు బాగా తీస్తున్నావు, మీ జైబేరి సంస్థ బాగుంది, నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నావు, అది కూడా బాగుంది, ఇంకా ఏం చేస్తావు అన్నాడు. అంటే డిస్ట్రిబ్యూటర్ కంపెనీ విజయవాడలో ఒకటిను హైదరాబాద్లో ఒకటి 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు షేర్ హోల్డర్గా చేరానండి. వెళ్తూ ఉంటావా అక్కడికి అన్నాడు. అసలు మనకెక్కడ కుదురుతుందని వెళ్ళను అన్నాడు. ఇది మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. అదేంటి సార్ అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించిన నీకు లాభాలు మంచి పెడతారు, నువ్వేటన్నా మేము అన్నాడు. కాదండి, వాళ్ళు అలాంటి వాళ్ళు కదండి, చాలా మంచి వాళ్ళు అన్నాను. సరే నాకు తోచింది చెప్పాను అన్నాడు. ఒక నెల తిరగగానే ఒక కంపెనీ మూతపడిపోయింది. ఒక 6 నెలలు అయిన తర్వాత రెండో కంపెనీ మూతపడిపోయింది. ఓకే. రెండో కంపెనీ మూతపడిపోతే మొదటి కంపెనీదేమో డబ్బు వరకే పోయింది. రెండో కంపెనీ మూతపడిపోయినప్పుడు దాని మీద ఉన్న అప్పులన్నీ నా మీద పడి, అయ్యయ్యో, మిగిలిన పార్ట్నర్స్ ఎవరు లేరు, ఎవరు కాళ్ళే తప్పుకున్నారు, నేను ఒక్కడే ఇరుక్కుపోయాను. అవన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. సో వేరే వాడు కష్టపడి మనకు సంపాదించి ఇస్తాను అంటే ఇన్వెస్ట్ చేయకూడదు, అంతేనా? అంతే, సింపుల్. నువ్వు ఉండి వెళ్ళి చూసుకోగలిగితే, రోజు పైన అప్పుడప్పుడన్నా వెళ్ళి చూసుకుంటావు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూసుకోవాలి. సక్రమంగా జరుగుతున్న లేదు చూసుకోగలిగితేనే చెయ్యాలి అనేది ఆయన చెప్పింది. సో తర్వాత భూముల మీద ఇన్వెస్ట్ చేయమని అప్పుడు చెప్పాను అనమాట. ఏమంటే మీరు అన్నట్టే జరిగింది సార్, మరి నాకంటే మీరు సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, మీరు నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మీరేం చేస్తారు సార్ మీ డబ్బులు అన్న. అంటే అప్పుడు చెప్పాడు అనమాట, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కొంత నేలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి బతకలేవు, చలికి తట్టుకోలేవు. లేకపోతే ఎడారులు ఉన్నాయి, అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ ఉండలేవు. ఇక నివేశ స్థలం అనేది లిమిటెడ్, వెరీ లిమిటెడ్. ఇక జనాభా పెరుగుదల చూసుకుంటే వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ వస్తుంది అని నేను నమ్మాను. అందుకని నా ప్రతి రూపాయి ల్యాండ్ మీదే పెట్టేస్తాను. ఒక్కో రోజు ఆయన షూటింగ్లో ఉండగా ఎవరైనా డబ్బులు తెచ్చిస్తే కూడా ఆ డబ్బులకి రేపు పొద్దున వస్తాయని తెలుసు ఆయనకి. షూటింగ్లో దీని కొన్నాళ్ళని ఆ బ్రోకర్స్లో మీడియాస్లో ఎవరో రమ్మని అక్కడదక్కడే ఇచ్చేవాడు. అట్లా చేసాడు. చాలా పెద్ద ప్రాపర్టీస్ కొన్నాడు. 100 ఎకరాలు ఉంటాయి కదా సార్? 100 ఎకరాలు. అంటే సరిగ్గా చెప్పాలంటే ఇవాళ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ వదిలేయండి, ఆ రోజుల్లో ఉన్న రెమ్యూనరేషన్స్ లెక్కేసుకుంటే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే సినిమా వాళ్ళల్లో శోభన్ బాబు గారు ఫస్ట్. సెకండ్ అంటే సెకండ్ హిందీ వాళ్ళ ఏడు ధర్మేంద్ర, రాజ్ కపూర్. కాదు అసలు అది
మీరు కూడా అన్ని ల్యాండ్స్ తీసుకున్నారు కదా సార్. లేదు, ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆయన డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి కొన్ని సెట పడేసి ఉంచాడు. ఓ మీరు డెవలప్మెంట్ ఎక్కువ. మన దగ్గర డబ్బులు లేవు ఎక్కువ, అందుకని ఉన్న డబ్బులతో ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే అప్పులు తీసుకొచ్చి దాన్ని కలపడం, అది అయిన తర్వాత అది అమ్మేసేసి ఇంకోటి దాంట్లోకి వెళ్ళటం, అట్లా వెళ్ళాం. ఓకే. ఇప్పుడు నేను అమ్మకుండా ఉన్నట్టే ఇవాళ 800,000 కోట్లు ఉండేది. 1,000 కోట్లు. కానీ చాలా సుఖమైన జీవితం మీ పరంగా. శ్రవణ్ బాబు గారు అప్పుడప్పుడు నేను చెప్తా ఉండేవాడి, ఇది నా మీటింగ్స్లో ఎక్కడ మాట్లాడినా, ఇంటర్వ్యూస్లో మాట్లాడినా ఇట్లా చెప్పేవాడిని. ఆయన చూసి మురళీమోహన్ గారు గాలి లేదు, మురళీమోహన్ ఏంటయ్యా నా గురించి అన్నీ చెప్తావు నువ్వు. నేను నిజమే చెప్తానండి, మీకు ఏం అబద్ధం చెప్పట్లేదు కదా. నేను మీ గురించి గొప్పగా చెప్తే మీరు నాకు ఏమైనా కాల్ షీట్లు ఇస్తారా? మీరు యాక్ట్ చేయటం మానేశారు, మీ కాల్ షీట్లు ఎవరు అని చెప్పి నేను చేశాను. కానీ నేను నీలాగా బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేయటం నేను చేయలేదు, కొన్నిసట పడేసి ఉంచాను అన్నాడు. కానీ ఈరోజు జైబేరి అంటే ఒక సంస్థ కాదు, ఒక వ్యవస్థ. ఎంతమంది ఉంటారు సార్ ఎంప్లాయీస్? అంటే రియల్ ఎస్టేట్లో లేబర్ ఎక్కువ ఉంటారు, ఓవరాల్గా ఇంజనీర్స్ వీళ్ళు అందరూ చాలా మంది ఉంటారు అనుకోండి. ఇది కాకుండా ఆటోమొబైల్లో ఎక్కువ ఉంటారు, మారుతి డిస్ట్రిబ్యూటర్స్ కదా మేము, అట్లా షోరూమ్స్లో 10,000 ఎంప్లాయీస్ ఉంటారు మొత్తం. 10,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళ కుటుంబాలు. దాదాపు ఒక 50,000 మంది ఈరోజు జైవేరి సంస్థ ద్వారా. ఎవరో అడిగారు ఒక రోజున, ఏమయ్యా నీకు సంపాదించింది చాలదా, ఎందుకు ఎంత కష్టపడతావు, ఎంత చేస్తావు అన్నాడు. ఇవాళ నాకు లాభాలు వస్తున్నాయని చూడలేదండి, నాకు రావాల్సినవి వచ్చినాయి, నా బాధ్యతలు తీరిపోయినాయి, ఇంకా ఎందుకు చేస్తున్నాను అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా. సాటిస్ఫాక్షన్, ఎంత సాటిస్ఫాక్షన్. ఇంతమంది ఇన్ని కుటుంబాలు నా మీద బతుకుతున్నాయి. ఎక్కడ చేస్తారంటే మురళీమోహన్ గారు జైబేరిలో చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చేస్తాను నేను ఇది. అలాగే నా సంపాదన నుంచి కూడా నేను కొంత పిల్లల్ని, పేద పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివించుకుంటున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే నేను 60 ఏళ్ళకే చచ్చిపోతాను. గ్రేట్ సార్, సూపర్. ఇది ఫాలో అవ్వాలి. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది. ఇవాళ యాక్చువల్గా నన్ను మా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు, వద్దులేండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా రోజు వస్తాను నేను ఆఫీస్కి. వస్తాను, ఒక 2 hours అంతా కూర్చుంటాను. ఇట్లాంటి మీలాంటి ఫ్రెండ్స్ వస్తే ఇంటర్వ్యూలు ఇవ్వటం, లేకపోతే ఎవరినైనా సలహాలు అడుగుతా అంటే వాళ్ళకి దానికి రావటం, ఏదో అవును అప్పుడే మన ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి. టైం ప్రకారం వస్తుంది కూడా. ఒకరే డ్రైవర్ని మెయింటైన్ చేస్తున్నారు. డ్రైవర్ దాదాపుగా అంటే నా పర్సనల్ డ్రైవర్ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అదే డ్రైవర్. మీ హడావుడు ఉండదు సార్, మీరు ఎక్కడికి వచ్చినా కానీ సింపుల్గా ఒక్కళ్ళే వచ్చేస్తారు. 86 సంవత్సరాలు అయినా కానీ ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. 10 మెట్లైనా ఎక్కేస్తారు, 10 మెట్లైనా దిగేస్తారు, హ్యాపీగా మీరే పెట్టుకొని తింటారు, 10 మందికి వడ్డిస్తారు, ఆనందాన్ని పంచుతారు, అందరికి టాటా బాయ్ చెప్తారు, కారు ఎక్కేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు, ఎవరు ఆయన మురళీమోహన్ గారు అయినా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చారా, డూప్లికేట్ మనిషి ఏమన్నా, డూప్ మనిషి అనుకుంటారు. అంటే వ్యక్తిగతంగా నేను అక్కడ ఉంటాను కాబట్టి అందరూ మాట్లాడుకుంటుంటే మీరు వెళ్ళిన తర్వాత నేను చాలా విన్నా, ఏంటంటే ఇక్కడ జైవేరి, ఎక్కడ మురళీమోహన్ గారు, ఏంటి ఎంత సింప్లిసిటీ, అదే ఆయన బతికిస్తుంది, అదే ఆయన సక్సెస్ మంత్ర. వాళ్ళ నేను గర్వంగా ఫీల్ అయ్యే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, నా జీవితంలో ఇప్పటికీ నేను బిజినెస్ మొదలుపెట్టిన కాడి నుంచి లెక్కేసుకుంటే 70 ఏళ్ళు, సుమారుగా 65 ఏళ్ళు ఇది విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసి క్యాన్సర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిజినెస్ లైన్లో కానీ, సినిమా లైన్లో కానీ, ఎక్కడ బ్లాక్ మార్కెట్ రాజకీయాల్లో కానీ బ్లాక్ స్పాట్ అనేది కూడా లేదు. క్లీన్ వైట్ పేపర్ నా లైఫ్. అవును, సూపర్ సార్, ఇలానే ఉండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మా అందరికి వినోదాన్ని పంచాలి. ఒకప్పుడు మురళీమోహన్ గారు అంటే మంచి లవర్ బాయ్, అన్న, తమ్ముడు, పెదనాన్న, నాన్న అయిపోయింది. ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలు చేసేటప్పుడు మీలాంటి గొప్ప గొప్ప నటులు దాంట్లో యాక్ట్ చేస్తే నిజంగా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. సో అందుకనే అఖండ 2లో వాళ్ళు క్యాస్ట్ చేయలేదు, ఆ సనాతన ధర్మం, ఆ దేవుడు మిమ్మల్ని క్యాస్ట్ చేయించారు. ఆ సినిమా గురించి ఒక్క చిన్న మాట, సినిమా గురించి కొన్ని సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు చేస్తాం, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాం, సినిమా సక్సెస్ అవ్వలేదు. అవును, ఎవడో పట్టించుకోడు. అఖండ 2 లాంటి ఇట్లాంటి సినిమాల్లో నేను యాక్ట్ చేసిన 2 minutes 5 minutes క్యారెక్టర్ అంతే. అవును, ఎంత పేరు వస్తుందో చూడండి. డెఫినెట్గా ఇవాళ ఈవినింగే వెళ్తున్నా నేను. సో ఎనీహౌ అఖండ 2 బాలయ్య బాబు ఫ్యాన్స్, మురళీమోహన్ గారు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే
ఫ్యాన్స్ మురళీమోహన్ గారి ఫ్యాన్స్ ఎవరు లేరు. అయ్యా లేరా? ఎంతమంది ఆడవాళ్ళు మీ ఫ్యాన్స్? అది సరే అనుకోండి, అది బయటపడరు. బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రిచ్గా ఫీల్ అవుతారండి. చాలా అద్భుతంగా మా హీరో అని చెప్పి గుండెలు పెట్టి చేసుకొని బ్రహ్మాండంగా చేశాడు మా హీరోకి, ఎవరు సాటి రారు అన్న లెవెల్లో ఇది అవుతారు. అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కూడా యంగర్ జనరేషన్కి మన సనాతన ధర్మాలన్నీ కూడా చెప్పాలి. లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఇలాంటిది బుల్లెట్ ఫైట్లు డ్యాన్స్లు ఇవే కాకుండా మన సనాతన ఇదేమిటి, మన పూర్వీకులు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకి అలా ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సినిమా పెద్ద హిట్. సినిమా ప్రొడ్యూసర్కి ఈ సినిమా హిట్ అవుద్దా అనేది పక్కన పెడితే ప్రజానీకానికి ఈ సినిమా కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఇది కావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా 14 days రామ్ గారు గోపి గారు కదా, ఎన్ఆర్ఐసే కదా. రామ్ గారు గోపి రామ్ గారు గోపి గారు వాళ్ళు ఎన్ని సినిమాలు అంటే పెద్ద ఎక్కువగా మిగిలినలాగా 30-40 తీయపోయినా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి చక్కటి సినిమాలు తీస్తారు. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ కడకడ అంటే కారణం ఏంటంటే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ప్యాషన్తో వచ్చారు. ఆ ప్యాషన్తో తీస్తున్నారు సినిమాలు, అందుకే మంచి సినిమాలు తీయగలుగుతారు. సూపర్. ఎనీ హ్యావ్ రిలీజ్ ఇవాళ ఈవినింగ్ పడిపోతుంది ప్రీమియర్ కాబట్టి వెళ్తున్నారా? లేదు, అవునా? జనంలో కూర్చొని చూస్తారు. రేపా? సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మురళీమోహన్ గారు అవార్డ్స్ చాలా తక్కువ మంది చూశారు. నిడివి తక్కువైనా కానీ అవార్డ్స్ చాలా వరకు ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్గా ఒక వీడియోలో మీ అందరికీ చూసేలాగా ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేస్తాం మళ్ళీ. సార్ విత్ యువర్ పర్మిషన్ మీ అవార్డ్స్ గురించి మీరు ఒకసారి చెప్తే ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.